పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినో ఏందో ఈయనతో ముచ్చట పెట్టాల్సి వస్తుంది అని. అయితే ఖచ్చితంగా అద్దంలో నీ ముఖం నువ్వే చూసుకున్నట్టున్నావు కేసీఆర్. నా ముఖం నేను చూసుకుంటే నీ పక్కన ఎందుకుంటారా బై? ఇవన్నీ తర్వాత ముందుగల్లా నువ్వు ఇంట్లో గెలిచి ఆ తర్వాత రచ్చ గెలువు. మీ ఇంట్లోనే నిన్నెవరు దేక్తలేరు. ఇక నువ్వేందా నాకు నీతులు చెప్పేది? చెవిటోన్ ముంగట శంఖ ముదినట్టు ఎందుకట్లా తార్ డబ్బాల కంకరేసి లోడా ఊపినట్టు వదులుతున్నావు? జర మెల్లగా మాట్లాడు, పక్కనే ఉన్నా కదా. నా మాటే ఇంత, అవసరమైతే చెవులు మూసుకోవా. గింతనన్న సోయుండే మాట్లాడుతున్నావా నువ్వు? నేను చెవులు మూసుకుంటే నువ్వు చెప్పేది నాకెట్లా వినిపిస్తుంది గుంపు మేస్త్రి? మాటలు సక్కగా రాని పొంకనాల పోషెట్టి గుంపు మేస్త్రి ఏందా గుంపు మేస్త్రి? నడ్డిరిగినా గాని బుద్ధొస్తలేదు నీకు. అరిచే కుక్క కరవదన్నట్టు నువ్వెంత మొత్తుకున్నా పీకేదేం లేదు గాని జర తగ్గు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ సోదంతా పక్కన పెట్టు పొంకనాల పోషెట్టి. ముందుగాల ముచ్చటేందో చెప్పా. చెబుతా ఇనుకో బిడ్డ. చెప్పువా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకు ప్రతి ఆడబిడ్డకి 2500 ఇస్తా అన్నావు. ఏమైంది? దగ్గర 600 రోజులు కూడా అయిపోయినాయి. మీరు చేసిన అప్పుల కుప్పకు రాష్ట్ర ఖజానా దగ్గర పైసలు లేవు. నన్ను నిలువునా కోసినా నాకు రూపాయి వస్తలేదు. నన్నేం చేయమంటావా? ఏమి గదే మాట పట్టుకుని కూర్చుంటావు? ఇంకా చెప్తా ఇను సోదరా. ఏందో చెప్పు. 20 నెలల నీ పాలనల 40% తగ్గిన ఆదాయం, 45% పెరిగిన అప్పులు. ఏందా ఇది? అదంతా మీ బీఆర్ఎస్ పార్టీల భ్రమ. ఇవన్నీ తప్పుడు లెక్కలు. అసలు బుద్ధుందా మీకేమన్నా? ఒక్కొక్కని తాట తీస్తా, తొక్కితే పేగులు బయటికి వస్తాయి. ముడ్డి మీద వాతలు పెడతా బిడ్డ ఒక్కొక్కనికి. మిస్టర్ రేవంత్ రెడ్డి, కాలు జారితే తీసుకోగలం గాని నోరు జారితే తీసుకోలేం బిడ్డ. జర నోరు అదుపులో పెట్టుకో. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? 600 రోజులైంది నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రజలకి ఏం చేసినావంటే నా పైకే వస్తున్నావు. అంత అహంకారమా నీకు? ఏం చూసుకొని ఇంత అహంకారం? ఐఎమ్ సారీ. రేవంత్ గారు, ఈ రోజు పండుగ కాబట్టి మీరు అస్సలు తిట్టుకోవద్దు. కేసీఆర్ గారు కూల్. ఇక రౌడీ బాయ్ నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు? కేసీఆర్ సార్ చెప్పినట్టు అమ్మవారికి పూజలు చేసి సుక్క ముక్క ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే అది ఆచారం కాబట్టి. వెరీ గుడ్ రౌడీ బాయ్. ఇక ఐకాన్ స్టార్ నువ్వెలా జరుపుకుంటావు? ఇక్కడ తెలంగాణలో ఉన్న మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను సార్. మేము దసరా పెద్దగా సెలబ్రేట్ చేసుకోం కదా, మాకు సంక్రాంతి పెద్ద పండుగ. ఎగ్జాక్ట్లీ, బట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ ఫెస్టివల్ ఆల్సో. అవును సార్, అది కరెక్టే. కేసీఆర్ గారు, మీరు పాట పాడండి. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్లి సూపవమ్మా. వావ్, సూపర్ కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ గారు, మీ వంతు. నా పేరే ఎల్లమ్మ, నేను జోగులాలమ్మో. ఏమోయ్, దసరా పాటలు పాడమంటే బోనాల పాటలు పాడుతున్నావు? రేవంత్ గారు నిజమే, ఇంకో పాట పాడండి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. సూపర్ రేవంత్ గారు. ఈ దసరా నిరుడు లేకుండదు బ్యాంచత్. జమ్మి వాటి చెప్తున్నా బద్దలు భాషంగలైతాయి. ఎట్లయితే గట్లా చూసుకుందాం రేవంత్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదు అని ఫిక్స్ అయిపోతుంటా. పొరపాటు నావి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేసిపోతుంది బిడ్డ. అందరికి తెలుసులేవే నువ్వు షార్ట్ టెంపర్ గానివని. మళ్ళా నా జోలికి వస్తున్నావు, మంచిగుండదు చెప్తున్నా.